హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీకు దూరమైన పర్సన్ మీకెవరైతే దూరమై నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉన్నారో, సెపరేషన్‌లో ఉన్నారో, మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాము. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అసలు? వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాం. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళకు దూరంగా ఉన్న పర్సన్ వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తెలియచేయండి. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, చూస్తున్న మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ యొక్క దూరమైన పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియచేయండి. వచ్చాయి. Bottom of the deck, Queen of Wands. మీరు ఒక లగ్జరీ లైఫ్ అనేది అనుభవిస్తూ ఉన్నారన్నమాట. మీ లైఫ్ చూసి, మీ హ్యాపీనెస్ చూసి మీ పర్సన్ మీ లైఫ్ లోకి ఎంటర్ అనేది అయ్యారన్నమాట. మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు. అవకాశం కోసమే ఎదురు చూశారు. మీకు అన్ని వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్లు, వాళ్ళు సహాయం చేస్తున్నట్లు అయితే మీకు ఒక హెల్పింగ్ నేచర్ తోటి మీకు కనెక్ట్ అయ్యారు వాళ్ళు పాస్ట్ లో. అలా కనెక్ట్ అయ్యి వీళ్ళు ఎలాంటి మెంటాలిటీ అంటే చైల్డిష్ మెంటాలిటీ. వాళ్ళ అవకాశం వరకు వాళ్ళ అవకాశాలు తీర్చుకొని మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం, మీతో మాట్లాడకుండా ఉండడం, ఫస్ట్ లో మీకు అన్ని హెల్ప్ చేస్తున్నట్లే ఉండడం, మీరు కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యాక వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం. అలా దూరం పెట్టి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, మీరు అడిగితే ఏదో వర్క్ ఉంది, వర్క్ బిజీలో ఉన్నాను, కుదరలేదు అని చెప్పొచ్చు, లేదా వేరే ఏ ఇతర కారణాలైనా చెప్పిండొచ్చు. ఇద్దరి మధ్య ఒక సఖ్యత అయితే ఉండేది కాదు. వాళ్ళు ఇలా ఉండడం వల్ల మీ మధ్య అభిప్రాయ భేదాలు అయితే వచ్చాయి. పాస్ట్ లైఫ్ ఎలా అంటే అలా మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఎండ్ అయిందన్నమాట మీ రిలేషన్ లో. అంటే వాళ్ళు మీకు కనిపిస్తూ ఉన్నా మీరు మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళ గురించే తలుచుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళు చేసిన మోసం అయితే మీకు గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. మీరంత కేరింగ్ తీసుకున్నారు వాళ్ళని. మీ దగ్గరికి రావడానికి కూడా ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ భయపడుతున్నారు. మీరు ఒక ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు చూశారు,
వీళ్ళు ఎలా అంటే మీ దగ్గర సహాయం పొంది మిమ్మల్ని తిరిగి ప్రశ్నించడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, మీ మనసుకు గాయపరచడము అయితే చేశారన్నమాట. ఫాస్ట్ లైఫ్ అయితే ఇలా ఉంది. వీళ్ళు అవకాశవాదులు అన్నమాట. మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్ అవకాశవాది. ఇక రాసులు, లెటర్స్ అయితే చూద్దాం. మేషరాశి, కన్యారాశి, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి అయితే ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. ఎక్కువ మేషం, సింహం, ధనుస్సు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. ఈ ఎనర్జీ అయితే ఎక్కువ ఉంది. అలాగే మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు. ఇలా అయితే కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి, కన్యా రాశి కూడా, మకర రాశి కూడా ఉన్నారు. ఈ రాశుల వాళ్ళు అయితే ఉన్నారు. ఇక మీ పర్సన్ లెటర్స్ కావచ్చు. ఫస్ట్ లెటర్ అంటే వాళ్ళ నేమ్ లో ఫస్ట్ లెటర్ కావచ్చు. కే ఉంది, టి ఉంది, ఈ, డబ్ల్యూ, పి, డి, ఎస్ ఈ లెటర్స్ అయితే ఉన్నారు. ఇక డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 3 ఉన్నారు, నెంబర్ 21 ఉన్నారు. నెంబర్ 3 అయితే ఎక్కువ కనిపిస్తున్నారు అన్నమాట. నెంబర్ 10, నెంబర్ 14, నెంబర్ 9, నెంబర్ 6, నెంబర్ 17. 3 లెటర్స్ అయితే ఎక్కువ ఉన్నారన్నమాట. నెంబర్ 1 కూడా ఉన్నారు. ఇది మీ పర్సన్ రాసులు, వాళ్ళ పేర్లో ఉన్న మొదటి అక్షరం, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవి. ఇక వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే మీ మీద ఎలా ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళు మీ లైఫ్ లోకి ఎలా వచ్చారంటే, వాళ్ళు ఏమీ లేని స్టేజ్ లో మీ లైఫ్ లోకి అనేది ఎంటర్ అయ్యారన్నమాట. మీరు చూస్తే మీ దగ్గర అన్ని ఉన్నాయి, మీరు హ్యాపీగా ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నారు, మీరు ఒకరికి గైడెన్స్ కూడా ఇస్తారు. మీరు ఎక్కడుంటే అక్కడ గ్రోత్ అనేది ఉంటుంది. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అన్నమాట. మిమ్మల్ని గమనించారు, మిమ్మల్ని గమనించి మీ లైఫ్ లోకి అనేది వచ్చారు వాళ్ళు. అలా వచ్చి వాళ్ళు మీ దగ్గర సహాయం పొంది మిమ్మల్ని ఏడిపించడం అయితే చేశారు. ఇదంతా ఎందుకు చేశారు అంటే, వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి మీ దగ్గర నుంచి సహాయం పొంది థర్డ్ పార్టీ కోసం, వాళ్ళ జల్సాలకు కావచ్చు, థర్డ్ పర్సన్ కోసమే వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చి మీకు టైం ఇవ్వకుండా అనేది చేశారన్నమాట. అది మీ మనసుకు చాలా బాధ కలిగింది. అలా బాధ కలగడంతో మీరైతే ఒక బౌండరీ అయితే వేసుకున్నారు. నాకొద్దని మీరు చాలా రోజులు వాళ్ళ కోసము చాలా చక్కర్లు కొట్టారు. మీరు చెప్పాలంటే వాళ్ళ కోసము చాలా విధాలుగా, అన్ని విధాలుగా ఏడ్చారు, వాళ్ళ గురించి తెలుసుకున్నారు. ఒక ఎవరినైనా ఒక వెల్ విషర్ ని కావచ్చు, ఎవరైనా వెల్ విషర్స్ ని కావచ్చు, ఎవరు ఏదైనా అడ్వైస్ తీసుకోవాలని వాళ్ళను కూడా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ దగ్గర కూడా కొన్ని సలహాలు, సూచనలు అనేది కూడా తీసుకున్నారు. వీళ్ళు మారతారా, మారరా అని ఆలోచన చేశారు. వీళ్ళెప్పుడు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టేవాళ్ళు. కొద్ది రోజులు మాట్లాడడము, కొద్ది రోజులు మళ్ళా మాట్లాడకుండా ఉండడం, ఇలా అయితే చేసేవాళ్ళు అన్నమాట. మీరు చూశారు లాస్ట్ కి మీరు ఎలా అంటే ఒక స్ట్రాంగ్ గా అయ్యారన్నమాట.
ఇంకా నాకు అవసరం లేదు, నాకు ఇది వద్దు, ఇంకా మీ మనసుకు చాలా గాయమైంది, మీరు అడిగారు, మీరు అడిగిన దానికి వాళ్ళు ఏదో ర్యాష్ గా సమాధానం అనేది చెప్పారన్నమాట. ఆ సమాధానం అనేది ర్యాష్ గా రావడంతో మీ మనసు అనేది విరిగిపోయింది. విరిగిపోయి ఇంకా నాకొద్దు అనేది వద్దు అనేసి మీరు ఒక గిరి గీసుకున్నారు. ఇంకా నా లైఫ్ లోకి రావాల్సిన అవసరం లేదు, వద్దు అనుకున్నారు. అది వాళ్ళు ఇప్పుడు తీసుకోలేకపోతున్నారు. మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని చూస్తూ ఉండలేకపోతున్నారు. మీ డ్రెస్ కావచ్చు, మీరుంటున్న విధానం కావచ్చు, మీరు వాళ్ళని వద్దు అనుకున్న తర్వాత మీరు ఇంకా స్ట్రాంగ్ గా తయారయ్యారు. స్ట్రాంగ్ గా ఉన్నారు. స్ట్రాంగ్ గా రెడీ అవుతున్నారు. బాగా రెడీ అవుతున్నారు. మిమ్మల్ని చూస్తూ వాళ్ళు ఉండలేకపోతున్నారన్నమాట. అలా అని మీ దగ్గరికి రావాలంటే మీ పర్సన్‌కి అంత ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే ముందు చేసిన పరిస్థితులు, సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఒక ఆ స్ట్రెంగ్త్ అనేది చాలట్లేదు. వచ్చినా కానీ మీకొక ప్రోగ్రెస్ అనేది ఇవ్వరు. మాట్లాడలేరు. ఆ ధైర్యం అనేది చాలట్లేదు. సో, అందువల్ల ఎలా ఉన్నారంటే ఫీలింగ్స్ అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇంక ఇది ఇంతేనా? ఇంక కలవమా? రావాలనైతే మీ దగ్గరికి రావాలనుంది. మళ్ళా స్ట్రక్ పొజిషన్‌లో ఉంటారు. ఫీలింగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. బాధపడడం, కొద్ది కాలము దీన్ని దూరం చేద్దామా? ఈ పరిస్థితిని అనేదైతే ఆలోచనలో ఉంది. ఎలాగైనా రావాలనే మనసనేదైతే ఎక్కువుంది వాళ్ళకి మీ దగ్గరికి. కానీ రాలేని పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేసిన పని అలాంటిది కాబట్టి మీకు. అలాంటి అన్యాయం అనేది చేశారు కాబట్టి. ఇదంతా థర్డ్ పర్సన్ కోసం చేశారు. థర్డ్ పార్టీ కోసమే చేశారు. వాళ్ళ జల్సాల కోసం చేశారు. మిమ్మల్ని వాడుకున్నారు. మిమ్మల్ని వాడుకొని ఇప్పుడు మీరెప్పుడైతే బ్రేక్ ఇచ్చారో వాళ్ళకి, మీరు బ్రేక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు బాధపడుతున్నారు. మీరిక్కడ కొంతమంది వద్దనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి పెయిన్ కలుగుతుంది. మిమ్మల్ని చూస్తూ ఉండలేకపోతున్నారు. అలా అని మాట్లాడలేకపోతున్నారు. ఒక ధైర్యం అనేది చాలట్లేదు. ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. మనసుకు చాలా పెయిన్ కలుగుతుంది. చాలా, చాలా అంటే చాలా పెయిన్ అనేది ఉంది వాళ్ళకి. ఒక పక్క ఆలోచిస్తున్నారు. ఇదంతా నేను చేసిన ఆహ్, పొరపాటే కదా! అనేదైతే మీ పర్సన్‌కుంది. నేను చేసిన పొరపాటు వల్లే కదా! ఈరోజు నేను ఈ స్థితికనేది వచ్చాను. నేను మోసపోయాను. నాకు న్యాయం జరగలేదు అనేదైతే ఉంది. ఎందుకు అంటే మిమ్మల్ని అలా ఏడిపించారు. అలా ఏడిపించిన దానికి మీరు ఇప్పుడు సరైన శిక్ష వేశారు కాబట్టి మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వడానికి భయపడుతున్నారు. మీరొక స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీరొక ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి. మీ ఇద్దరి మధ్య కూడా ఎవరో స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళని చూసి కూడా మీ పర్సన్ భయపడుతూ ఉన్నారు. ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఇది మీకు ఎంతవరకు రెసొనేట్ అయింది లేనిది కూడా నాకు కామెంట్స్ అయితే తెలియచేయండి. ఇవాల్టి ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. వాళ్ళు చాలా బలంగా కోరుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని. కొంతమందైతే కొద్ది రోజులు ఎండ్ చేద్దామా? తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళా కలుద్దామా? మళ్ళా ఎలా అయినా మీ లైఫ్‌లోకొచ్చి మళ్ళా ఒక చొరవ తీసుకొని మీకేదో హెల్ప్ చేస్తూ ఉన్నట్లు అలా మళ్ళా మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుదామా అని ఆలోచిస్తున్నారు కొంతమంది. కొంతమందైతే వచ్చినా కానీ ఎందుకంటే వచ్చినా కానీ వాళ్ళు ప్రోగ్రెస్ చేయలేరన్నమాట మీకు. ఒక డెసిషన్ తీసుకొని మీతో మాట్లాడాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి అనేదైతే వాళ్ళకైతే భయమేస్తుంది. మాట్లాడలేకపోతున్నారు మిమ్మల్ని చూసి. మీరంత మొండిగా ఉన్నారన్నమాట. అంత పెయిన్ కలుగుతుంది వాళ్ళకి. మిమ్మల్ని చూస్తూ గూడా ఉండలేకపోతున్నారు. మీరు రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళకి. పాస్ట్‌లో వాళ్ళెలా చేశారో, మీరు గూడా అలా చేశారన్నమాట. మీరలా చేశారు కాబట్టి, వాళ్ళిప్పుడు అది భరించలేకపోతున్నారు.
భయపడుతున్నారు, బాధ కలుగుతూ ఉంది. ప్రెజెంట్ వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఈ సమస్య ఒక నిరాశలాగా అనిపిస్తుంది. ఇంకా కొంతకాలము ఓపిక పడదామా? లేకపోతే ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుందామా? ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఒకవేళ ముందుకు స్టెప్ వేస్తే అనే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్ అయితే. మీరెలా ఉన్నారంటే, మీరు చూసి చాలా కాలంగా చూసి మీకు ఓపిక అనేది నశించి, ఇంక వద్దు ఈ రిలేషను ఎండ్ చేద్దాము అనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి, అది వాళ్ళు భరించలేకపోతున్నారు. ఆ ఫీలింగు. అది వాళ్ళకి బాధ కలుగుతూ ఉంది. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు మైండ్‌కి, మనసుకి. ఆ పెయిన్ అనేది ఎక్కువుంది వాళ్ళకి. ఇలా అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. మీ గురించైతే ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఏదైతే ఎండ్ అయిపోయింది, ఎండ్ అయిపోయిన రిలేషన్‌ని మళ్ళా వాళ్ళు ఒక గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు, రావాలనే ఆలోచనలో ఉన్నారు. మీరేమో ప్రాక్టికల్‌గా మారిపోయారు. మీరొక స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట. వాళ్ళకొక ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు మొండిగా ఉన్నారని బాధపడుతూ ఉన్నారు. మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారని బాధపడుతున్నారు. వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన మోసం అలాంటిది మీకు. వాళ్ళు మాట్లాడిన విధానం అది. వాళ్ళు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మీతో రూడ్‌గా మాట్లాడడం. ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టినప్పుడు రూడ్‌గా మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు అంత ఛాన్స్ అయితే తీసుకోవడానికి భయపడుతున్నారు. ఇక మీ దగ్గరికి రావడానికి అంత ఛాన్స్ అయితే తీసుకోవాలంటే భయమేస్తూ ఉంది వాళ్ళకి. మీ దగ్గరకొచ్చినా మాట్లాడలేని పరిస్థితిలో అయితే ఉన్నారు. ఓవరాల్‌గా చూడాలంటే మీరే ఒక ఛాన్స్ ఇవ్వట్లేదనేదైతే వస్తుంది. కొంతమందయితే చాలా పెయిన్ అయితే ఉన్నారు. ఎదురు చూస్తున్నారన్నమాట. ఇలా అయితే ఉంది. ఇవాల్టి ఎనర్జీస్ అయితే ఇది. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది? తప్పకుండా నాకు కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకేనా? ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా? ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకే. మరో రీడింగ్‌తో మీ ముందుంటానండి. బాయ్.